విష్ణువు ద్వారపాలకులే ఆయనకు బద్ధశత్రువులని మీకు తెలుసా? బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనత్కుమారులు నారాయణుని దర్శనం కోసం ఒకరోజు వైకుంఠం వచ్చారు. అయితే వారు చూడడానికి పసిబాలురలా ఉండడంతో ద్వారం వద్ద కాపలా ఉన్న జేవిజేవులు వారిని అడ్డగించారు. తమ తపశ్శక్తిని గుర్తించకుండా అవమానించడంతో ఆ మహర్షులకు కోపం వచ్చి దేవలోకంలో ఉండే అర్హత మీకు లేదు, భూలోకంలో అసురులుగా జన్మించండి అని శపించారు. మహర్షుల శాపానికి భయపడిపోయిన జేవిజేవులు శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి శరణు వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు వారికి 2 మార్గాల గురించి చెప్తాడు. మీరు నాకు భక్తులుగా 7 జన్మలు భూలోకంలో పుట్టి నెమ్మదిగా నన్ను చేరతారా, లేక కేవలం 3 జన్మలు నాకు బద్ధశత్రువులుగా పుట్టి నా చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠానికి తిరిగి వస్తారా అని అడిగాడు. అప్పుడు జేవిజేయులు స్వామికి దూరంగా ఉండడం కంటే ఆయన చేతిలో మరణించే శత్రుత్వమే మేలనుకున్నారు. అందుకే ఆ 2వ మార్గాన్ని ఎంచుకున్నారు. అలా వారు కృతాయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంతవృక్తులుగా పుట్టి విష్ణు చేతిలో మరణించి శాప విమోచనం పొందారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.